దేవుని స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఆ రోజుని అనామణమ్మ అమ్మగారిని మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి వారిలో మేము ఒక్కళ్ళమండి. ఎందుకంటే మా ఇంటి వెనకమాలే సహోదరి వందచ్చమ్మ గారు ఉండేది, రూబేన్ గారు వాళ్ళ మేనత్త. ఆవిడ చెప్పింది, తమ్ముడు ఇంతకయ్యా బాధపడతారు, మరి మా తోడుగాళ్ళ గారికి నల్లమారి పట్టింది, ఏసై నమ్ముకుందా పోయింది, మరి మీ ఆవిడికి పెట్టిన దెయ్యం కూడా పోయిద్దని చెప్పిందండి. ఆ రోజునే మరి ఇక్కడ ఉద్యోగోటాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో మా నాన్న తీసుకొచ్చినప్పుడు పెదనాన్నగారు ఇజ్రాయల్ నాన్న జమ్ము గారు ప్రార్థన చేశారు, బాప్తిజం తీసుకోమన్నారు. దేవుడి అమ్మటి మా అమ్మను కూడా ముట్టి స్వస్థపరిచాడు. థ్యాంక్ యూ జీజస్. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న మరి అనామణమ్మ గారు ఆ రోజుని ఒక వ్యక్తేనండి. ఆ రోజుని ఒక వ్యక్తి. మరి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది, ఒంటరి వాడైనవాడు 1000 మంది చూడండి, 1000 మందిగా దేవుడు, ఇక్కడ అనేక మందిగా దేవుడు. మరి ఆ రోజుని అనామణమ్మ గారు ఎంత శ్రమలో కూడా ఏమాత్రం వెనక తిరిగి చూడుకోకుండా దేవుడు నన్ను బతికించాడు, మరి దేవుడు సేవ చేయమన్నాడు అని బలంగా నిలబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీకు లోకములో శ్రమ కలుగును, అయినా సరే ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. మన దేవుడు లోకాన్ని జయించున్నాడు, మన యేసు ప్రభువారు. మరి క్రీస్తు సైన్య సాహసం తరపున మరి అనామణమ్మ గారిని దేవుడు నిలబెట్టాడు. ఆ రోజు నుంచి కూడా మరి భర్త గారు ఇబ్బంది పెట్టినా, ఎవరు ఇబ్బంది పెట్టినా దేవుడిని మట్టికి విడిచిపెట్టలేదండి. బలంగా నిలబడింది. దేవుని విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది కాదు. చక్క మరి వైర్ సంచి బుట్ట పట్టుకునేది, ఆ బుట్టలో బైబిల్, పాటల పుస్తకం, బట్టలు పట్టుకుని చాలా బరువు మోసుకుంటే ఎక్కడికైనా సరే వెళ్ళిపోతూ ఉండేదండి. మరి దేవుని పనిలో నమ్మకంగా పనిచేసింది మోషేవలే. మరి ఎలిజబెత్ గారు కూడా చక్క దేవుని పని చేసింది. పని చేసినప్పుడు చూడండి, దేవుడు వారికి ఉన్న లోటును కూడా దేవుడు తీర్చేశాడు. ఆ విధంగా దేవుని విషయంలో క్రీస్తు సైన్య సాహసంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనామణమ్మ గారిని. ఆ రోజు నుంచి మరి ప్రభువారయ్య గారు అయితే నేను సేవ చేయను అని వెనక్కి తిరిగి చూసిన, అయ్యా నీకు ఇదిగోయ్యా బండి కొని పెడతా, ఇదిగో డబ్బులు ఇస్తా, నువ్వు అడిగింది అలా ఇస్తా, నా తర్వాత నువ్వే సేవ చేస్తుందంటే ఈయనేమో లోకంతో తిరిగేవాడు. అయినా సరే మరి ఎవ్వరు వచ్చినా రాకపోయినా, ఎందుకంటే మా అమ్మ వెనక మళ్ళీ నేను కూడా వచ్చేవాడిని, ఇక్కడికి చూసేవాడిని అండి. మరి అందరూ చక్క విశ్వాసులు నిలబడి మీ అందరినీ రక్షించడానికి గాను ఆ రోజుని అనామణమ్మ అమ్మగారిని నిలబెట్టి మరి అందరినీ కూడా అక్కుల మరి పిసికిల్లా దవసోగుని చేర్చుకుని ఆ రోజున ఆ కుటుంబం మట్టికి నిలబడ్డారు. మళ్ళీ సంవత్సరానికి 40 మందిగా ఏర్పడ్డారు. మళ్ళీ సంవత్సరానికి 400 మందిగా ఏర్పడి ఉన్నారు. మరి ఇక్కడ నశించిపోయే ఆత్మలను అనేక మందిని మరి అనామణమ్మ గారు ప్రార్థన ద్వారా, నాకు చదువు లేదు అనుకోకుండా మరి